ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాలము మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నానండి. మీరందరూ బాగున్నారు కదా? మరి రోజు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దామా? కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందామండి. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాక్యాన్ని మనం గమనించినప్పుడు నీతిమంతులకు అనేకమైన శ్రమలు వస్తాయని ఇక్కడ వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. కానీ ఇది చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. పాపాత్ములకు రావాలి కదా ఆపదలు, మరి నీతిమంతులకు ఎందుకు ఆపదలు వస్తున్నాయంటే, నీతిమంతులు ఆపదలు వచ్చినా కూడా వారికి దేవుడు తోడై ఉంటారు. దేవుడు వారికి ఆ ఆపదల నుంచి విడిపిస్తారు. ఎన్నో ఆపదలు, ఎన్నో అవమానాలు మన జీవితంలో మనం నీతిగా ఉన్నప్పటికీ, మనము జ్ఞానం కలిగి ఉన్నప్పటికీ, మనం బుద్ధిమంతులమై ఉన్నప్పటికీ, మనం ఏ తప్పు చేయకపోయినప్పటికీ కొన్ని సందర్భాల్లో కొన్ని ఆపదల్లో మనం చిక్కుకొని ఉంటాం. ఆ చిక్కుకొని ఉన్న ఆపదలను బట్టి మనం భయపడొద్దని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. ప్రియులారా, నిజమే, నీతిమంతులుగా ఉన్నప్పుడు ఎన్నో ఆపదల్లో మనం పడే అవకాశం ఉంది కనుక, మరి అటువంటి ఆపదలకు ఎవరు రెస్పాన్సిబిలిటీ అంటే మన దేవుడే వాటికి బాధ్యత వహిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మన దేవుడే వాటికి తీర్పు తీరుస్తూ ఉన్నారు. ఆయనే ఆ ఆపదల నుంచి మనల్ని రక్షించేవాడై ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి మేము నీతిమంతులము కదా, మేము బుద్ధిమంతులము కదా, మేము ఎవరికి ఏ అన్యాయము మరి చేయలేదు కదా, ఎవరికి ఏ ద్రోహం తలపెట్టలేదు కదా, అయినా మాకెందుకు ఇటువంటి ఆపదలు వచ్చాయి, ఎందుకు ఇటువంటి చిక్కుల్లో కూరుకొని పోయామని మీరు భయపడవద్దు. ఎందుకంటే నీతిమంతుల పక్షంగా దేవుడు ఉంటారు. ఆయనే వారిని విడిపిస్తారు. అనేకమైన మరి ఆపదలు వచ్చినా కూడా దేవుడే వాటన్నిటి నుంచి విడిపించి ఆయన నామాన్ని మరలా మన ద్వారా ఆయన మహిమ తెచ్చుకుంటారు. దేవునికి స్తోత్రం. కాబట్టి మీరు భయపడొద్దు, ధైర్యంగా ఉండండి. ఒకవేళ నీతిమంతులుగా ఉండి కూడా ఎవరి జోలికి వెళ్ళకపోయినప్పటికీ, ఎవరి గురించి మీరు మాట్లాడకపోయినప్పటికీ, ఎవరికి మీరు హాని తలపెట్టకపోయినప్పటికీ మీరు ఆపదలు చిక్కుకొని ఉంటే నిజంగా మీరు ధన్యులు. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు మేలు చేసి కీడును అనుభవించారు కదండి. మరి మేలు చేసి కీడును అనుభవించినప్పుడు తండ్రి అయిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తును ఆ కీడులో ఉంచలేదు కదండి. 3వ దినాన సజీవముగా లేపి ఆ తండ్రి నామాన్ని గణపరుచుకున్నారు కదండి. అలాగే కీడులో మనం ఉన్నామని బాధపడద్దు. ఆ కీడంతటి నుండి, ఆపదలన్నిటి నుండి తప్పించుటకు దేవుడు సమర్థుడై ఉన్నాడు. కాబట్టి భయపడకుండా నీతిమంతులై ఉండి ఆపదలు వచ్చినా సరే దేవుని దగ్గర ప్రార్థన చేసి వాటి నుండి విడుదల పొందాలని, దేవుడు మీ యొక్క ఆపదలన్నిటి నుంచి మీకు విడుదల కలిగించాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నానండి. దేవుడి మాటలు దీవించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, నీకే వందనములు. ఇక ఉదయకాలము ప్రభా తండ్రి, నీతిమంతులుగా ఉన్న ప్రజల కోసం మీరు మాట్లాడిన ఆదరణ మాటలు బట్టి స్తోత్రములు తండ్రి. నీతిమంతులకు అనేకమైన ఆపదలు వచ్చినా కూడా యెహోవావే వాటన్నిటి నుంచి వారిని విడిపిస్తాడనే వాగ్దానం మా తండ్రి ఎంతో మంచిది, గొప్పది ప్రభా. ఈ వాగ్దానం ద్వారా మేము ఎంతో ధైర్యాన్ని, ఆదరణ పొందుతున్నాం. ఎప్పటికైనా సరే ఏదో ఒక రోజు నువ్వు మా తండ్రి ఈ ఆపదల నుంచి తప్పించి మమ్మల్ని నీ సాక్షిగా నిలబడతామని నమ్ముతూ అయ్యా మనందరినీ చేతికి అప్పచెప్పుకుంటూ క్రీస్తు నామంలో కొద్ది ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు అండి.